నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ e పవర్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో దీంట్లో మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ ఇది యూవీ మెథడ్. ఈ పవర్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇదొక యూవీ, ఈ పవర్ ఎక్స్ 1/x స్క్వేర్ అంటే ఇదొక యూవీ. కానీ మనం చేసుకుంటే పోతే ఆన్సర్ రాదు. సో కాబట్టి దీంట్లో మనం ఏం చేయాలంటే బ్రాకెట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది, ఫంక్షన్ ఏంటిది, ఫంక్షన్. సో దీంట్లో ఫంక్షన్ ఏంటంటే tan ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. వచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డైరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ అంటే మనం ఏం చేయాలి, డైరెక్ట్ ఈ పవర్ ఎక్స్ అని రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, అంతే. నువ్వు ఈ పవర్ ఎక్స్ అని చెప్పేసి ఏ ప్రాబ్లం ఉన్నాడు, సపోజ్ ఈ పవర్ ఎక్స్ tan ఎక్స్ ప్లస్ లాగ్ సెక్ ఎక్స్ అని చెప్పేసి ఉంది ఇంటూ డిఎక్స్. సో దీంట్లో ఇది tan ఎక్స్కి డిఫరెన్షియేషన్ లాగ్ సెక్ ఎక్స్ అవుతుంది. tan ఎక్స్కి డిఫరెన్షియేషన్ లాగ్ సెక్ ఎక్స్. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇది ఫంక్షన్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీనికి డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే tan ఎక్స్ అవుతుంది. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇవి కరెక్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. లాగ్ సెక్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ tan ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఆన్సర్ ఏమవుతుంది, డైరెక్ట్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ సెక్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంకేమైనా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ సెక్ ఎక్స్ ప్లస్ సెక్ ఎక్స్ tan ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో దీనిలో సెక్ ఎక్స్ tan ఎక్స్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే సెక్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో అప్పుడు మన సొల్యూషన్ ఏమైతే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. నువ్వు ఇలా రాసుకోవాలి, ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. రాసుకుని డైరెక్ట్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, సెక్ ఎక్స్ tan ఎక్స్ ప్లస్ సి, అంతే ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దీంట్లో ఏంటి, ఫస్ట్ మనం లైట్ చూసుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది కాబట్టి డైరెక్ట్ అదే డివి అయిపోతుంది. డివి ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అయిపోతుంది. మిగిలిందంతా యూ అవుతుంది, యూ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, సైన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్, ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. ఓకే, ఫార్ములా ఏంటి, యూ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు, యూవి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. యూ అంటే ఏంటి, సైన్ ఎక్స్, వి అంటే ఏంటి ఇది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వి అంటే ఏంటి ఇది, యూ అంటే ఇది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో మనం చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇక్కడ ఇంకో టర్మ్ వచ్చింది, ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ అని చెప్పేసి వచ్చింది. అంటే మనం ఏం చేయాలి, ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్కి మళ్ళీ చేయాలి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్. సో దీన్ని మళ్ళీ యూవీ చేయాలి. యూవీ చేయాలంటే ఏంటి, డివి ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, యూ అంటే ఏంటి కాస్ ఎక్స్. ఓకే, అంతే కదా. du ఈక్వల్స్ టు కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్, యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వీడియో అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, ఇంటూ డిఎక్స్. మళ్ళీ చేస్తాను, మళ్ళీ ఇంకోటి వస్తాను. సో కోట ఏం చేయాలి, మన ఇదంతా టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ ఇక్కడ మొత్తం రాసుకోవాలి. సో అప్పుడు ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ పెట్టేసి ఇది మొత్తం రాసుకోవాలి.
అంతే కదా, ఇది మొత్తం కదా, ఈ మొత్తం ఈక్వల్స్ ఇది వచ్చింది. కాస్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, వచ్చిన తర్వాత మన ఇదంతా దేనికి ఈక్వల్ యాక్చువల్గా? ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్కి ఈక్వల్. ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఈక్వల్ చేసుకుంటూ పోతే ఇది వచ్చింది. అంటే ఏంటి, దీన్ని సపోజ్ సమ్ ఐ అనుకుంటే ఇది కూడా సమ్ ఐ అవుతుంది, అంతే కదా. సో అంటే ఏంటి, ఐ ఈక్వల్స్ టు, అంటే క్వశ్చన్ ఐ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్, నేను మైనస్ డైరెక్ట్ రాసేస్తున్నా, మైనస్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇది ఏమైతే ఐ అవుతుంది, ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంటే ఐ అని రాసుకుంటే, సో ఈ మైనస్ ఐ ఇటు వస్తే ఏమైతే ప్లస్ ఐ వస్తుంది. 2i ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్. ఓకే ఓకే, సో దీని నుంచి మనం ఐ ఈక్వల్ టు రాసుకోవాలి. అంటే మన క్వశ్చన్ ఈక్వల్స్ టు ఏంటి, ఇక్కడ నుంచి ఈ పవర్ ఎక్స్ కామన్ చేయొచ్చు, ఈ పవర్ ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, ఇది ఆన్సర్. ఓకే, ఇది ఐ మెథడ్. దీన్ని మనం ఏమంటామంటే ఐ మెథడ్ అని చెప్పేసి అంటాం, ఐ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఐ మెథడ్లో ఏంటంటే మనకు క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఒకటి దాన్ని ఐ అనో లేకపోతే ఈ అనో అజ్యూమ్ చేసుకుంటాం. అజ్యూమ్ చేసుకున్న తర్వాత అది కంటిన్యూ చేసుకుంటూ పోతాం. లాస్ట్కు మళ్ళీ ఐ వస్తే ఐ ఈక్వల్స్ అని రాసుకుంటాం. ఓకే, ఇది ఐ ప్రాబ్లం ఇదంతా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దీంట్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, ఫస్ట్ యూవి లైట్లో లాగరిథమిక్ టర్మ్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, డైరెక్ట్ యూ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్, డివి ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది రిమైనింగ్ టర్మ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, దీని డిఫరెన్షియేషన్ దీని ఇంటిగ్రేషన్. డియూ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x, దీనికి ఏమైతే వి అంటే ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1, అంతే కదా. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x కదా. ఓకే, సో యూబి మైనస్ ఇంటిగ్రేషన్ విడియు చేసిన తర్వాత యూ అంటే ఏంటి, ఇది బి అంటే ఇది మొత్తం రాసుకుంటున్నా ఎక్స్ పవర్ n+1/n+1 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ వి అంటే ఇది మొత్తం ఇంటూ డియూ అంటే 1/x. ఓకే, ఇక్కడ మనం చిన్న మాడిఫై చేసుకోవాలి. ఈ టర్మ్ అంతా యాజ్ టీజ్ నేను రాయట్లేదు, దీన్ని ఏం చేయలేం, యాజ్ టీజ్ అట్లనే రాసుకోవాలి. n+1 అంటే కాన్స్టెంట్. ఇక్కడ చూడు ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఇట్లా రాసుకోవచ్చు కదా, ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x, ఈ ఎక్స్ క్యాన్సిల్. సో మళ్ళీ ఈ టర్మ్ యాజ్ టీజ్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత 1/n+1 ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ ఏమైతే ఎక్స్ పవర్ n+1/n+1. ఓకే, సో ఇక్కడ ఈ టర్మ్ యాజ్ టీజ్ రాసుకుంటే ఇక్కడ ఎక్స్ పవర్ n+1/n+1 కామన్ ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఎక్స్ పవర్ n+1/n+1 కామన్ తీసేసి ఇక్కడ మిగిలింది టర్మ్ ఏంటి, లాగ్ ఎక్స్ మైనస్ 1/n+1 ప్లస్ దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటా అంటే చేసుకోండి, ఇష్టం. అవసరం లేదంటే అక్కడ అవసరం లేదు, చేసుకోవడం అవసరం లేదు. ఓకే, ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రూట్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దీంట్లో సేమ్ ఇదే కాన్సెప్ట్, కాకపోతే మధ్యలో ఇక్కడ మాడిఫికేషన్ చేసుకోవాలి. సేమ్ ఇదే, యూ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్, డివి ఈక్వల్స్ టు రూట్ ఎక్స్, డియూ ఈక్వల్స్ టు 1/x, వి ఈక్వల్స్ టు రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటిది. సో ఇక్కడ ఏమైతే 2/3 ఎక్స్ రూట్ ఎక్స్. ఓకే, డైరెక్ట్ ఫార్ములా
యూవి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. యూ అంటే ఇది మొత్తం, యూ అంటే ఇది రాసుకోవద్దు, ఫస్ట్ ఇది రాసుకోవాలి. 2/3 ఎక్స్ రూట్ ఎక్స్ మైన్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఇది మొత్తం 2/3 ఎక్స్ రూట్ ఎక్స్ ఇంటూ 1/x ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇది మొత్తం టర్మ్ నేను రాయట్లే, లాస్ట్కు రాసుకుందాం. 2/3 కాన్స్టెంట్, రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి, సేమ్ మళ్ళీ ఇది 2/3 ఎక్స్ రూట్ ఎక్స్. ఓకే, ఈ ప్రాబ్లం కూడా 2/3 ఎక్స్ రూట్ ఎక్స్ ఉంది, నేను కామన్ తీస్తున్నా. 2/3 ఎక్స్ రూట్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ లాగ్ ఎక్స్ మైనస్ 2/3. దీన్ని సింప్లిఫై చేసుకుంటే సింప్లిఫై చేసుకోవచ్చు. ప్లస్ సి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్. సో ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ ఏంటంటే ఓన్లీ tan ఇన్వర్స్ ఎక్స్ ఉంది కాబట్టి యూ అనుకున్నాం. బట్ ఇక్కడ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ లైట్లో చూసుకుంటే ఇన్వర్స్ టర్మ్ ఫస్ట్ అయితే లైట్, లాగరిథమిక్ రాదు, ఇన్వర్స్ టర్మ్ వస్తుంది కాబట్టి యూ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్. ఓకే, డివి ఈక్వల్స్ టు ఎక్స్ డిఎక్స్. దీని డిఫరెన్షియేషన్, దీని ఇంటిగ్రేషన్. ఓకే, దీని డిఫరెన్షియేషన్ ఏమైతే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. వి ఈక్వల్స్ టు దీనికి ఇంటిగ్రేషన్ ఏమైతే x²/2. ఓకే, ఇది రాసుకుంటాం మళ్ళీ. ఫార్ములా ఏంటి, యూ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. ఓకే, యూ అంటే ఏంటి ఇది, వి అంటే ఇది, x²/2 tan ఇన్వర్స్ ఎక్స్. ఓకే, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఇది. ఓకే, సో ఈ టర్మ్ యాజ్ యూజ్ రాసుకోవాలి, నేను రాయట్లేదు ఇక్కడ, మైనస్ పెడుతున్నా. ఇక్కడ ఏంటి 1/2 కాన్స్టెంట్ x²/1 ప్లస్ x² ఇంటూ డిఎక్స్. సో ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ పైన +1 -1 రాసుకోవాలి. +1 -1 రాసేసుకొని ఈ టర్మ్ యాజ్ యూజ్ ఇక్కడ రాసుకోవాలి. -1/2 ఇంటిగ్రేషన్ పెట్టేసి ఇక్కడ చూడు -1/x² అని రాస్తున్నా. మైనస్ అంటే మైనస్ బయట రాసుకోవచ్చు. 1 + x² ప్లస్ ఇక్కడ ఏముంది x² + 1 x² + 1 అంటే 1 + x² 1 + x² ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఫర్దర్గా ఈ మొత్తం మళ్ళీ ఈక్వేషన్ రాయాలి. -1/2 ఇంటిగ్రేషన్ సింబల్ అవసరం లేదు. ఇక్కడ -1/1 + x² అంటే cot ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. cot ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 1 ఉంటే 1కి ఇంటిగ్రేషన్ ఏంటి ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఫైనల్ ఆన్సర్ ఏంటి, x²/2 tan ఇన్వర్స్ ఎక్స్ -1/2 cot ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇది సొల్యూషన్. x² ఇంటూ cos x. దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటి, నార్మల్ యూనిట్ మెథడ్. లైట్ ఎల్ లేదు, లాగ్ టర్మ్ లేదు, ఐ ఇన్వర్స్ లేదు, ఆల్జబ్రిక్ టర్మ్ ఉంది. సో ఒకటి యూ ఈక్వల్స్ టు x², డివి ఈక్వల్స్ టు cos x ఇంటూ డిఎక్స్. డివి ఈక్వల్స్ టు x²కి డిఫరెన్షియేషన్ 2x. ఓకే, వి. సో వి కాస్కి ఇంటిగ్రేషన్ sin x. సో ఫార్ములా ఏంటి, యూవి మైనస్ ఇంటిగ్రేషన్ విడియు. సో యూవి రాస్తాం, యూ అంటే డైరెక్ట్ x² ఉంది కాబట్టి x² sin x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఇది డియు. ఇది డియు అంటే ఇది sin x ఇంటూ 2x టు dx. అంటే 2x ముందు రాసుకోవాలి. x² sin x మైనస్ 2 కాన్స్టెంట్ x sin x అని చెప్పేసి వస్తాను. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ యూవి మెథడ్ అవుతుంది. సో ఒకటి ఇది యాస్టీస్ అట్లనే ఉంటుంది, మళ్ళీ దీనికి యూవి చేయాలి. ఇంటిగ్రేషన్ x sin x
ఇంటూ డిఎక్స్, దీనికి మళ్ళీ యూవి. లేదంటే నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో యూవి ఫర్ దిస్ ఈక్వేషన్ అని చెప్పి సైడ్ పక్కన చేసి మళ్ళీ దీంట్లోకి రా, ఇట్లనా ఇక్కడ చేసేసి దిస్ యూవి మెథడ్ ఇంటిగ్రేషన్ ఫర్ దిస్ అని చెప్పేసి పక్కన రాసేసి ఇక్కడ మళ్ళీ ఏమైతే యూ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది, డివి ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అవుతుంది. డియూ ఈక్వల్స్ టు ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ పెట్టద్దు. యూవి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు యూవి మైనస్ వి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాస్తాం, మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్కి కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. సో ఈ టర్మ్ మొత్తం ఇక్కడ రాసేసుకుంటే అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ 2 బ్రాకెట్ పెట్టేసి మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. దీన్ని సింప్లిఫై తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సంథింగ్ చేసుకోవచ్చు. ఇది ఏంటి కొద్దిగా లెంతీ మెథడ్, దీన్ని సింగిల్ స్టెప్లో కూడా చేసుకోవచ్చు. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటాం దాన్ని. బెర్నౌలీస్ ఫార్ములా ప్రిన్సిపల్, బెర్నౌలీ ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటాం. దీనిలో ఏంటంటే ఫస్ట్ యూని ఐడెంటిఫై చేయాలి. యూ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్, డివి ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. ఓకే, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటే వెళ్ళాలి. యూ డాష్ 2x, ఓకే, యూ డబుల్ డాష్ 2కి 2 అంటే కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 2, యూ త్రిబుల్ డాష్ ఇక్కడ ఏమవుతుంది 0 అవుతుంది, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. ఓకే అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ అయితే చేరాలి. వీకి డిఫరెన్షియేషన్, కాస్కి ఇంటిగ్రేషన్ ఏంటి సైన్ ఎక్స్ v1 v2, సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ v3. ఓకే, ఇక్కడ మనకి ఏంటి కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్, బట్ మైనస్కి మైనస్ అట్లానే ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇట్లా చూసుకోవాలి మ్యాచ్ అనే లేవా అంటే ఇదొక పేర్, ఆ 3 టర్మ్స్ రాసుకోవాలి. అంటే ఫార్ములా ఏంటి, యూ డివి ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ కాదు యూ v1 మైనస్ యూ డాష్ v2 ప్లస్ యూ డబుల్ డాష్ v3 అప్ టు సో మైనస్ ప్లస్. నువ్వు ఇక్కడ ఉన్న టర్మ్స్ రాసుకుంటే అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ మైనస్ కాస్ ఎక్స్, ఓకే, ప్లస్ 2 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x కాస్ ఎక్స్, ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తే మైనస్ 2 సైన్ ఎక్స్. నువ్వు దీన్ని సింప్లిఫై చేసినా ఇది వస్తుంది. ఇది ఏంటంటే బెర్నౌలీ ప్రిన్సిపల్, సేమే వస్తుంది. అదే ఇక్కడ మనకి ఏంటంటే ఇది యాక్చువల్ యూవి మెథడ్, ఇది బెర్నౌలీ ప్రిన్సిపల్. ఈ బెర్నౌలీ ప్రిన్సిపల్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి ఇంటిగ్రేషన్ x³ e⁻²x ఇంటూ డిఎక్స్ ఇట్లున్నప్పుడు యూజ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ టర్మ్స్ పవర్స్ ఎక్కువ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి టర్మ్స్. ఎక్స్ e⁻x ఉంటే యూవి మెథడ్ చేసుకుంటే అయిపోతుంది. బట్ మనకి ఇంత పెద్దగా ఉంటే మాత్రం కంపల్సరీ బెర్నౌలీస్ చేయాలి. సో అప్పుడు ఏమైతే యూ ఈక్వల్స్ టు x³ డివి ఈక్వల్స్ టు e⁻²x ఇంటూ దీన్ని v అనుకోవాలి బెర్నౌలీస్ ప్రిన్సిపల్లో. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళాలి అప్ టు కాన్స్టెంట్ వచ్చేంత వరకు.
అంటే దీన్ని ఒకసారి దీన్ని ఒకసారి డిఫరెన్షియేషన్, దీన్ని ఒకసారి ఇంటిగ్రేషన్. ఓకే, యూ డాష్ 3x² v1 e పవర్ 2x ఇంటిగ్రేషన్ e పవర్ 2x బై 2 యూ డబుల్ డాష్. ఓకే, ఇక్కడ x² డిఫరెన్షియేషన్ ఏమో 2x, 2 3 6x, v2 ఈక్వల్స్ e పవర్ 2xకి డిఫరెన్షియేషన్ e పవర్ 2x బై 2, 2 2 4. అర్థమైందో? యూ త్రిబుల్ డాష్. సో ఇక్కడ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ 1. నెక్స్ట్ v3 e పవర్ 2x డిఫరెన్షియేషన్ e పవర్ 2x బై 2, 8. సో ఇక్కడ నువ్వు చెక్ చేసుకోవాలి 1 2 3. సో ఇక్కడ ఒకటి క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి v4 e పవర్ 2x బై 16. అంటే ఫస్ట్ ఈ టర్మ్స్ రాయాలి, ఈ 2 టర్మ్స్ రాయాలి, మైనస్ ఈ 2 టర్మ్స్ ప్లస్ ఈ 2 టర్మ్స్ మైనస్ ఈ 2 టర్మ్స్. అంటే మైనస్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఈ 2 టర్మ్స్ రాసే ముందు మైనస్ రాసుకోవాలి. సో అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది? x³ ఇంటూ e పవర్ 2x బై 2 మైనస్ 3x² ఇంటూ e పవర్ 2x బై 4 ప్లస్ 6x ఇంటూ e పవర్ 2x బై 8 మైనస్ 6 ఇంటూ e పవర్ 2x బై 16. తర్వాత క్యాన్సిలేషన్, పెద్ద సమస్య కాదు క్యాన్సిలేషన్, అంతే, ప్లస్ సి. ఓకే, ఇది కనుక యూవీ మెథడ్లో, యాక్చువల్గా యూవీ మెథడ్లో చేయాలంటే ఈ పేజ్ మొత్తం నిండుతుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నీకు ఎప్పుడైనా బెర్నౌల్లీస్ చేయాలంటే మాత్రం పవర్స్ కొంచెం హై ఉండాలి. పవర్స్ హై ఉండాలని చెప్పేసి ఇప్పుడు x² సైన్ ఇన్వర్స్ x అది చేస్తామంటే రాదు, x² సైన్ ఇన్వర్స్ x చేద్దామంటే రాదు. ఓకే, వస్తుంది x² సైన్ ఇన్వర్స్ x కూడా వస్తుంది, బట్ మనకి u కంపల్సరీ ఈ ప్రాబ్లంలో x² ఉంటేనే అవుతుంది. మిగిలిన ఇప్పుడు సైన్ ఇన్వర్స్ x అంటే ఇదే u అవుతుంది, u ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ x. ఓకే, దీని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైతే 1/√1 మైనస్ x² అవుతుంది. దీని డిఫరెన్షియేషన్ తెలుసా నీకు? తెలియదు, అది కొంచెం లెంత్ అవుతుంది. సో చేస్తే వస్తుంది, లెంత్ అవుతుంది. ఒకటి దీన్ని కంపల్సరీ కన్వెన్షనల్ యూ మెథడ్లోనే చేయాలి. అది ప్రాక్టీస్ చేస్తా అంటే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లం చూస్తాం, ఇదే చూస్తాం. అయినా ఇది ఆల్రెడీ నేను చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే x ఇంటూ సైన్ స్క్వేర్ x ఇంటూ డిఎక్స్. పవర్ ఏం లేదు, x ఇంటూ సైన్ స్క్వేర్ x. సో సైన్ స్క్వేర్ x అంటే దానికి లేదు, ఏం టర్మ్ లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూవీ మెథడ్, ఇది యూవీ మెథడ్. సో ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఒక ఇలా వచ్చినప్పుడు ఫార్ములాస్ ఉంటాయి. సైన్ స్క్వేర్ వచ్చినప్పుడు కంపల్సరీ 1 మైనస్ కాస్ 2x బై 2, కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది అంటే 1 ప్లస్ కాస్ 2x బై 2. ఓకే, ఇక్కడ ఏముంది? సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ మొత్తం టర్మ్ రాసుకోవాలి బై 2 ఇంటూ డిఎక్స్. ఓకే, రాసుకున్న తర్వాత మనకేంటి మల్టిప్లికేషన్ చేస్తాం కదా, ఈ 1/2 కాన్స్టెంట్ బయటకు వస్తుంది. ఓకే, 1/2 ఇంటిగ్రేషన్ x ఇంటూ 1 అంటే x dx, ఇది ఒక టర్మ్ అయిపోయింది. మైనస్ ఇంటిగ్రేషన్ x ఇంటూ కాస్ 2x. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే 1/2 దీన్ని ఇక్కడనే ఇంటిగ్రేషన్ చేసుకుంటే చేసుకో, x² అవుతుంది, x²/2. బట్ దీనికి మళ్ళీ యూవీ మెథడ్ చేయాలి. యూవీ మెథడ్ ఇక్కడ కంపల్సరీ యూవీ మెథడ్. సో ఇక్కడ యూ అంటే మనకేంటి లైట్, LIA ఆల్జిబ్రిక్ టర్మ్ వస్తాం కాబట్టి u ఈక్వల్స్ x, dv ఈక్వల్స్ టు కాస్ 2x ఇంటూ డిఎక్స్. ఓకే, సో దీని నుంచి మనం ఏం చేస్తాం, d ఈక్వల్స్ టు ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, vకి దీనికి కాస్ 2x ఇంటిగ్రేషన్ సైన్ 2x బై 2. సైన్ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ముందు ఎంత ఉందో బై 2 చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 1/2x ఇది ఎక్కడనే వదిలేసి ఇక్కడ మైనస్ అని పెట్టేసి ఇది మొత్తం టర్మ్ రాయాలి.
సో ఇక్కడ మనకి ఏమైతే యూవి మైనస్ వీడియు యువి యువి రాసిన మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వీడియు వి అంటే ఇది మొత్తం డియు అంటే డియు ఉండదు డిఎక్స్ ఓకే. సో తర్వాత ఈ మొత్తం టర్మ్ రాసుకుంటాం మైనస్ ఈ మొత్తం టర్మ్ కూడా రాసుకుంటాం మైనస్ సైన్కి ఇంటిగ్రేషన్ ఏమైతే మైనస్ కాస్ సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ కాస్ 2x ఆల్రెడీ బయట ఉంది ఇక్కడ బయట వస్తుంది 2 2s are 4 ఓకే. ఫైనల్ ఆన్సర్ ఏమైతే ఫస్ట్ టర్మ్ ఇది అంటే నువ్వు రాయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా రాయాలి ఓకే ఓకే లేదా నువ్వు ఇన్సర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే ఇదంతా స్కిప్ చేసుకో ఓకే ఓకే సార్ ఓకే x² మైనస్ ఇక్కడ ఏంటి ఈ మొత్తం టర్మ్ రాయాలి మైనస్ ఈ మొత్తం టర్మ్ రాయాలి x ఇంటూ సైన్ 2x ప్లస్ కాస్ 2x/4 ప్లస్ c ఇదన్నమాట ఓకే. ఇది